నాకు ఎప్పుడైనా నిద్ర రాలేదు అంటే ఏదో ఒక స్టోరీ ఫోన్‌లో పెట్టుకొని అలా నిద్రపోతాననమాట. చాలా నిద్రొస్తది. సగం మిడిల్‌లోనే నిద్రొస్తదనమాట. ఇవాళ ఒక సూపర్ స్టోరీనైతే మీతో షేర్ చేయబోతున్నాను. అలాంటి టైంలో విన్నాను కాబట్టి క్లియర్‌గా అయితే చెప్పలేను గానీ, మామూలుగానే చెప్తాను. వాటి సారాంశం ఏంటనేది మాత్రం ఖచ్చితంగా చెప్తాననమాట. హాయ్ అండి. నేను హరిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండీ హరిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు నాతో పాటు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వ్లాగ్లో మార్నింగ్ ఏమో పూజ చేసేసాననమాట. టిఫిన్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇవాళ కొన్ని ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నానమాట. చిన్ను దగ్గరికి వెళ్ళాలంటే ఏదో ఒకటి చేసుకొని వెళ్ళాలి కదా. మ్యాక్సిమం నేను బయట అస్సలు తీసుకుపోనండి. మ్యాక్సిమం ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. ఇవాళ ఏంటంటే చిన్నుకి సున్నుండలు మిక్సర్ అయితే చేసుకొని వెళ్దామని చెప్పి వాటికి కావాల్సిన సామాగ్రి అంతా కూడా ఒక దగ్గర అయితే పెట్టేసుకుంటున్నాను. మామూలుగా చిన్నును బయట నుంచి తీసుకురావాలన్నా కూడా ఓన్లీ చిప్స్ అలా అడుగుతాడు కానీ ఏవి అడగడండి. ఫస్ట్ నుండి అయితే నేను ఏవో ఒకటి వాడికి ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టేదాన్ని. ఈవెన్ నాకు ఈ కేక్స్ ఇవన్నీ కూడా ఇంట్లోనే చేస్తాను. ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కూడా బయటివి అయితే అస్సలు పెట్టననమాట. ఎప్పుడో ఒక్కసారి మాత్రమే తింటాడు. బయటివి వాడితే ఎక్కువగా ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఎప్పుడో చేసి పెట్టింటారని చెప్పి చిన్నప్పటి నుంచి వాడికి ఇలాంటివైతే అలవాటు చేశాననమాట. ఇప్పుడు ఇంకా అవి మినుములు ఉంటాయి కదా, అవి బద్దలుగా చేసేసి వాటిని బాగా వేయిస్తున్నాను. మినుములు ఎంత బాగా వేయిస్తే అంత స్మెల్ వస్తాయండి. మినుములు వేయించడానికి మినుములే అలానే వేయిద్దాం అనుకున్నాను. కాకపోతే ఏంటంటే వేగిందా వేగలేదా అని తెలియదు కదా. అందుకని చెప్పేసి తిరగలి ఉంటుంది కదా, ఆ తిరగలిలో వేసి పప్పుగా చేశాననమాట. ఈ దాంట్లో వేయడానికి నేను కొంచెం బియ్యం వేస్తాననమాట. ఎందుకంటే ఆ సున్నుండ తింటుంటే నోటికంతా కూడా చుట్టుకుపోయినట్టు అవుతుంది కదా, అందుకని చెప్పేసి కాస్త బియ్యం అయితే వేస్తాను. బియ్యాన్ని ఎటు కడగలేం కాబట్టి ఇలా ఏదైనా మనం పురుగు పట్టకుండా అలా వేస్తూ ఉంటాం కదా, ఏదైనా మందు అదంతా పోవాలి అని చెప్పేసి టవల్తో అయితే తుడుస్తున్నాను అనమాట. మిక్సర్ అవన్నీ కూడా మాకు బాగా ఫ్రెష్గా దొరుకుతాయి కానీ ఎందుకో నాకు ఇంట్లో చేస్తేనే వాడికి పెట్టాలనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తీసుకొని వెళ్తాను. సున్నుండలు కూడా నేను చక్కెర సున్నుండలు అస్సలు చేయనండి. బెల్లం ఉంటాయి కదా, బెల్లం సున్నుండలు అయితే వేస్తాను. బెల్లం కూడా ఏదంటే ఇది చక్కెరది అయితే తీసుకోను అనమాట. నల్లగా ఉంటుంది కదా ఆర్గానిక్ బెల్లం, అదైతే యూజ్ చేస్తాను. కాస్త తీపి తక్కువగానే ఉంటుంది కానీ కొంచెం ఎక్కువ వేస్తే కరెక్ట్ సరిపోతుంది అనమాట. నాకెంత వంట చేయడం ఇష్టమైనా కూడా నాకెందుకో డే మొత్తం కిచెన్లోనే ఉన్నట్టు అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఈ కిచెన్కి అంతా కూడా సెలవిచ్చేయాలనిపిస్తుంది అనమాట. కానీ ఎప్పుడు చేయలేం కదా ఆడవాళ్ళు అన్నాక. అయితే ఏంటంటే ఇవాళ వంట అవన్నీ కూడా ప్రిపేర్ చేయడానికి ముందుగానే పప్పుకు అంతా కూడా పెట్టేశాను. తర్వాత రైస్కి కూడా బియ్యం కడిగేసాను అనమాట. ఎందుకంటే మిడిల్లో వాటిని చేయాలి అంటే వీటిని పక్కన పెట్టేసి అస్సలు చేయలేం కదా. అందుకని చెప్పేసి ఏ డిస్టర్బెన్స్ లేకుండా ముందు ఆ పని అయితే క్లియర్ చేస్తాను నేను. నేను మీకు చాలాసార్లు చెప్పాను కదా, నాకు చదువుతున్నప్పుడే మ్యారేజ్ అయిందని చెప్పేసి. అయితే కొంచెం వంట అనేది వచ్చేది కాదనమాట నాకు. కాకపోతే మనమే తిప్పలు పడాలి అని చెప్పేసి అన్నీ కూడా ఈవెన్ నా ఐడియాతోనే అన్నీ కూడా నేర్చుకున్నానమాట. రోటీ కూడా ఎప్పుడో ఒక్కసారి అమ్మ కలిపి ఇచ్చేదనమాట. లాస్ట్ రోటీ ఉంటుంది కదా, అది చేయమని చెప్పేది. అప్పుడు చేసేదాన్ని కానీ పెళ్ళైన తర్వాత ఓన్గా నేర్చుకున్నానమాట. అప్పుడు చిన్న చిన్నగా వచ్చేవి. పెళ్ళైన తర్వాత ఇంకా డైలీ రోటీ తినే అలవాటు అయిందనమాట. అందుకని చెప్పేసి ఫస్ట్ చిన్నగా చేసి తర్వాత పెద్దగా చేసి అలా ఇప్పుడు డైలీ రోటీనే చేస్తున్నాను నేను. ఎవరో వచ్చి ఏదో చెప్పి ఏదో చేపిస్తారనేది అస్సలు నమ్మకండి. మనం ఓన్ ప్రాసెస్లోనే ఉండాలన్నమాట ఎప్పుడు. వాళ్ళు నేర్పిస్తారు మనకు, వాళ్ళు చెప్తారు, ఇవన్నీ కూడా అస్సలు వద్దనమాట. నేను నా పని నాకు తప్పదు అని ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటాను. అందుకే ఎప్పుడైనా కూడా ఇల్లు చేంజ్ అవ్వాలి అనుకున్నప్పుడు కూడా నేను అందరినేం పిలవనమాట. ఒకప్పుడు అమ్మ వచ్చి అన్నీ కూడా నీట్గా కడిగిచ్చేసి చేసేదనమాట. అంటే మామూలుగా ఇల్లు మారాలి అంటే బోలెడంత పని ఉంటుంది కదా, అప్పుడు అమ్మ వచ్చి చేసేదనమాట. ఒక్కొక్కసారి అయితే నేను చెప్పాననమాట ఇలా ఇల్లు మారుతున్నాము అని చెప్పి. ఎందుకంటే అది నేనే అన్నీ కూడా సెట్ చేసుకోవాలి అనిపిస్తుంది. ఎన్ని రోజులని చెప్తాం కదా, అందుకని చెప్పేసి అమ్మ వాళ్ళకు కూడా కష్టం వద్దు అని చెప్పి నేను కొన్నిసార్లు అన్నీ కూడా నేనే మార్చుకుంటాను, చేంజ్ చేసుకుంటాను అని చెప్పి అంటాను.
కాకపోతే తీరా మారేటప్పుడు మా అమ్మ ఖచ్చితంగా వస్తదనమాట. అలా ఉంటది మా అమ్మతో. సున్నుండలకేంటంటే మామూలుగా మనం మినపప్పు, తర్వాత కాస్త బియ్యము, తర్వాత బెల్లం వేసేసి నెయ్యితో కలిపేసుకోవడమే. వీటిని చల్లారిన తర్వాత మిక్సీ మెత్తగా పట్టేసుకోవాలి. కొన్ని కొన్ని సార్లు ఏమవుతది బియ్యం వేయకపోతే అంటే మొత్తం కూడా చుట్టుకున్నట్టు ఉంటదనమాట. మనం తింటా ఉంటే కూడా నాలుకకంతా అతుక్కోవడం అలా అవుతది కదా! అందుకని చెప్పేసి నేను కాస్త బియ్యం వేస్తాననమాట. అలా అయితే చుట్టుకోవడం అలా ఉండదు. ఇవేంటంటే బూందీకి తర్వాత కారపూస ఉంటది కదా! మిక్సర్ చేస్తున్నాను కాబట్టి కారపూస బూందీకనమాట. ఇందులో ఏం తీసుకున్నాను అంటే ఒక కప్పు దాకా శనగపిండి తీసుకున్నాను. హాఫ్ కప్పు కంటే కొంచెం ఎక్కువ బియ్యపిండి తీసుకున్నాను. ఇలా ఈ క్వాంటిటీస్‌లో తీసుకుంటే చాలా బాగొస్తాయి. నేనేంటంటే 3 పోర్షన్‌గా చేశాను. ఎందుకంటే ఒకటి బూందీకి, అలానే కొంచెం ఇలా కారపూస చేసిన తర్వాత వాటిలో నీళ్లు కలిపేసి ఆ తర్వాత బూందీనైతే వేయడం స్టార్ట్ చేస్తాను. బూందీ గరిటండి చాలా డేస్ అయిపోయింది నేను కొనుక్కొని. మామూలుగా చిన్నుకు చేయాలి కాబట్టి ప్రతీదీ నేను ఐస్ క్రీమ్ చేసేటివి అవన్నీ కూడా ఇంట్లో పెట్టుకుంటాను. బీటరు ఇవన్నీ కూడా నేనైతే ఇంట్లోకి తెప్పించుకొని పెట్టుకున్నాననమాట. ఎప్పుడు వాడు ఏది అడిగితే అది చేద్దాము అని చెప్పి. అలానే నేను బూందీ గరిటె కూడా తెచ్చుకున్నాను. ఎప్పుడైనా చేసిస్తా ఉంటాను. చాలా తక్కువ. ఇప్పుడైతే ఇంకా మిక్సర్ అయితే చేస్తాను కదా అని చెప్పేసి ఇందులోనే బూందీ అయితే వేద్దాము అని చెప్పి తీసాననమాట. ఇంకా ఇందులో మనము మామూలుగా వీటిని వేస్తూ ఉంటాం కదా మిక్సర్కి అని చెప్పేసి నేను వాటిలో బిళ్ళలు వచ్చినవన్నీ కూడా ట్రై చేశాను. మొత్తము ఇలా డిఫరెంట్ షేప్‌లో చేసేసి వాటిలో కలిపేస్తే చూడ్డానికి అందంగా ఉంటుంది. తినడానికి కూడా కళ్ళకు సాటిస్ఫాక్షన్ కావాలి కదా! నోటికి కావాలి, కళ్ళకు కావాలి. అందుకని చెప్పేసి అలా డిఫరెంట్ ఉంటాయి కదా హోల్స్ వాటితో అయితే చేశాననమాట. చాలా బావుంటది. వీటిలో నేనేమి కలపలేదండి. ఉప్పు కలిపేసాను అంతే మాత్రమే. ఇంకా కాస్తంత పసుపు కలిపాను. ఇంకా వీటిని ఎక్కువ ఏం కలపలేదు. నేను ఇంకా ఇందులో ఏంటంటే బూందీ వేసేటప్పుడు బేకింగ్ సోడా ఉంటది కదా! ఆ బేకింగ్ సోడా కలిపితే చాలా బావుంటది. బూందీ కూడా పొంగుతదనమాట. ఇంకా వీటిని వేసేటప్పుడు అయితే నేను బేకింగ్ సోడా వేయలేదు. ఎందుకంటే వీటిలో వేసాము అంటే మెత్తగా అవుతది. బూందీ వేసేటప్పుడు కూడా మరీ ఎక్కువగా వేయకూడదు. ఒక జస్ట్ చిటికెడు వేస్తే అది ఎందుకంటే పొంగాలి కదా అని చెప్పేసి కొంచెం మాత్రమే వేస్తాను. ఇలా డిఫరెంట్ షేప్‌లో అయితే కారపూసలు వేశాననమాట. ఇంకా చిన్నవైనా కూడా వేసుకోవచ్చండి. ఇలా కాస్తంత బేకింగ్ సోడా కలిపేసి వాటర్ వేసేసి ఎక్కడ లంప్స్ లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత బూందీ గరిటెలో వేసేసుకొని అలా జస్ట్ తిప్పనవసరం కూడా లేదు. ఒక జస్ట్ ట్యాప్ చేస్తే అవే పడతాయన్నమాట. బూందీ ఎప్పుడైనా బాగా రావాలి అంటే హై ఫ్లేమ్‌లోనే కాల్చాలి. అప్పుడే క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయన్నమాట. మనము లో ఫ్లేమ్‌లో పెట్టి వేసామనుకోండి మెత్తగా అంతా అతుక్కుపోయినట్టు అవుతది. అందుకని చెప్పేసి బూందీ వేసేటప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. బూందీ కూడా మనము చెయ్యి పెడితే చెయ్యి వెంట కూడా మనకు పిండి రావాలన్నమాట. అంత కన్సిస్టెన్సీలో కలుపుకుంటే చాలా బాగా వస్తాయి బూందీ కూడా. ఈ మిక్సర్లో వేయడానికి పప్పులు, తర్వాత దాల్ముడి ఆల్రెడీ నానబెట్టేసాను. కరివేపాకు, వెల్లుల్లిపాయలు, తర్వాత బుడ్డల గుండ్లు ఇవన్నీ కూడా రెడీగా పెట్టేసుకున్నాను. ఇక్కడైతే దాల్ముడి వేయిస్తున్నాను. దాల్ముడి ఎప్పుడైనా ఆయిల్లో వేసేటప్పుడు కొంచెం కొంచెంగా వేసుకోవాలి. లేకపోతే ఆయిల్ అంతా కూడా పొంగి మన మీదకు చిట్లే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి. ఎల్లిపాయలు కూడా ఇలా చిదిమేసి వేసుకోవాలన్నమాట. తర్వాత నేను అటుకులు కూడా వేస్తున్నాను ఇందులో. ఎందుకంటే అటుకులు కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ చూడండి బూందీ ఎంత బాగా వచ్చిందో. ఆల్రెడీ నేను పప్పులు ఇవన్నీ కూడా వేశాను కదా! బూందీ ఇలా గుండ్రంగా వస్తుందన్నమాట. మీ దగ్గర బూందీ గరిటె లేకపోతే ఇంట్లో జాలి గరిటెలు ఉంటాయి కదా! వాటితోనైనా వేసుకోవచ్చు. ఇంత గుండ్రంగా అవ్వదన్నమాట. మామూలుగా కొంచెం పొడవుగా వస్తాయి. కాకపోతే చాలా టేస్టీగా కూడా ఉంటాయన్నమాట. ఇలా రౌండ్గా రావాలి అంటే బూందీ గరిటెలు అలా ఉంటే రౌండ్గా వస్తుంది. మీ దగ్గర లేకపోతే అవి యూజ్ చేయండి. నేను మీకు స్టోరీ చెప్తానన్నాను కదా! ఆ స్టోరీ ఏంటంటే నేను ఒకరోజు నిద్ర పోవాలి అంటే నిద్ర రావట్లేదు అని చెప్పేసి ఒక స్టోరీ అయితే పెట్టుకున్నాను. అలా వింటుంటే నాకు నిద్ర రావడం కన్నా ఎక్సైట్మెంట్ ఎక్కువగా ఉందన్నమాట. అందుకని చెప్పేసి అది చాలా బాగా కనెక్ట్ అయిపోయాను నేను.
అందుకని కూడా మీతో షేర్ చేస్తున్నాను. అనగనగా ఒక రాజు ఉంటాడనమాట. ఆ రాజుకి ఒక కొడుకు ఉంటాడు. ఆ కొడుకు ఏంటంటే రాజు ముసలివాడైపోతే ఇంకా కొడుకుకి పట్టాభిషేకం చేస్తారనమాట. రాజైన అత్యుత్సాహంతో భటులను అందరినీ పిలిచేసి మన రాజ్యంలో అందరూ కూడా యువకులే ఉండాలి, యువతనే ఉండాలి అని చెప్పేసి ముసలి వాళ్ళనందరినీ కూడా చంపేయమని చెప్పి ఆజ్ఞాపిస్తారు. అప్పుడు భటులందరూ కూడా వెళ్ళి ముసలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా చంపేస్తారనమాట. ఒక్క భటుడు మాత్రం తన తాతని చంపినా అని చెప్పేసి ఒక దగ్గర అయితే దాచిపెట్టి ఉంచుంటాడనమాట. ఒకసారి రాజ్యానికి తీవ్రమైన కరువు వస్తుంది. అయితే తినడానికి బియ్యపు గింజైనా కూడా ఉండవన్నమాట. వేసి పండిద్దామన్నా కూడా బియ్యం కూడా ఉండవు, అంటే వడ్లు కూడా ఉండవు. అలాంటప్పుడు ఏం చేయాలి అని తీవ్రంగా ఆలోచించేవాడు ఆ రాజు. తనకి అప్పుడు అర్థమవుతుంది పెద్దవాళ్ళ విలువ ఏంటి అని చెప్పేసి. మనకు ఎవరో ఒకరు పెద్దవాళ్ళు ఉంటే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పేవాళ్ళు కదా అని చెప్పేసి అప్పుడు తీవ్రంగా బాధపడతాడు. భటుడు వచ్చేసి మా తాతను చంపలేదు రాజా, ఇలా నన్ను క్షమించండి అని చెప్తే మీ తాతను వెంటనే పిలుచుకురా రాజ్యసభకు అంటారు. అప్పుడు తాత వచ్చి తను ఒక సొల్యూషన్ అయితే చెప్తాడు. ఓ ఇందుక ఇంత బాధపడిపోతున్నారు, నేనైతే ఒక మంచి సొల్యూషన్ చెప్తా అని చెప్తాడు. ఎప్పుడు కూడా మనం దారి వెంట వడ్లు పొలం నుంచి దారి వెంట తీసుకెళ్తూ ఉంటాం కదా, అప్పుడు దారిలో కొన్ని వడ్లు పడతా ఉంటాయి. ఇప్పుడు వాటికి నీళ్లు వేస్తే మొక్కలుగా వస్తాయి, ఆ మొక్కలను తీసుకెళ్ళి మనం పొలంలో నాటొచ్చు అని చెప్తాడనమాట. నచ్చింది ఆ స్టోరీ, మీకు ఏమనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. అన్నట్టు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.